2024లో యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలనుకునే వాళ్ళు, యూట్యూబ్ నుంచి సంపాదించాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ఆలోచనలో పడతారు. యూట్యూబ్‌లో వీడియోస్ చేయాలా? వద్దా? అన్న థింకింగ్ అయితే మీకు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గైడ్‌లైన్స్ అంతా స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తుంది. యూట్యూబ్ నుంచి సంపాదించడానికి చాలా కష్టం అయ్యే విధంగా అయితే చేస్తుంది యూట్యూబ్. దాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా అయితేనే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి యూట్యూబ్ నుంచెల్లి సంపాదించే ఇన్ఫర్మేషన్ గురించి. చూడండి, మీరు యూట్యూబ్‌లో నుంచెల్లి ఒకవేళ సంపాదించాలి అంటే స్టార్టింగ్ నుంచెల్లి 0 సబ్స్క్రైబర్స్, 0 వ్యూస్ నుంచెల్లి మీరు సంపాదించాలంటే సంపాదించుకోవచ్చు. ఏ విధంగా అంటే మనకు అఫిలియేట్ ఉంది. లేకుంటే ప్రమోషన్స్ గాని, మీరు ఒకవేళ మంచి మంచి కంటెంట్ చేస్తుంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా మీరు ఈ వీడియోస్ చేస్తుంటే అక్కడి నుంచెల్లి మీకు ఎర్నింగ్ అనేది వస్తూ ఉంటుంది. బట్ మెయిన్ యూట్యూబ్‌లో సంపాదన ఏంటి అంటే మానిటైజేషన్ నుంచెల్లి మాత్రమే ఎర్నింగ్ అయితే అవుతుంది. యాడ్సెన్స్ ఎర్నింగ్ అనేది మనం సింపుల్‌గా దీని గురించి మాట్లాడుకోవచ్చు. బట్ మనకు మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అంటే అసలు యూట్యూబ్ పెట్టిన క్రైటీరియా ఏంటి? ఈ 2024లో ఏమేమి చేంజెస్ జరిగినాయి? అలాగే మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అంటే ఏ క్రైటీరియాని కంప్లీట్ చేయాలి? 500 సబ్స్క్రైబర్స్ అంటున్నారు. లేకుంటే 3000 అవర్స్ వాచ్ టైమ్ అంటున్నారు. లేకుంటే 4000 అవర్స్ వాచ్ టైమ్ అంటున్నారు. వీటి గురించి మీకు పూర్తి వివరాలు ఏంటి? అలాగే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కూడా అసలు మానిటైజేషన్ ఎందుకు అవ్వదు? అలాగే అవుతే ఎలా అవుతుంది? వీటి గురించి ఇప్పుడు మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, వినండి. చూడండి, మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత, క్రియేట్ చేసిన తర్వాత మనం మొత్తం గూడా అంటే మొబైల్ నంబర్‌తోని వెరిఫై చేసుకున్నాం. మొత్తం ఛానల్ ఎలిజిబిలిటీస్ అన్నీ మనకొచ్చేసినాయి. వచ్చిన తర్వాత మనం వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాం. అయితే ఇక్కడ మనకు మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ 2024లో చాలామంది ఇంటింటికి ఒక యూట్యూబర్ అవ్వాలి అనుకుంటున్నారు. అలాగే ప్రతి ఒక్కరు యూట్యూబ్‌లో ఏదో ఒక వీడియో అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు చాలామంది తెలివి కల్లవారైతే వస్తున్నారు 2024లో. అందుకోసమే అసలు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే ఏంటి? మానిటైజేషన్ పాలిసీ అంటే ఏంటి? మానిటైజేషన్ ఎలా ఎనేబుల్ అవుతుంది? వీటి గురించి ఎవరు తెలుసుకోకుండా డైరెక్ట్ వీడియోస్ చేస్తున్నారు. బట్ మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ని ఫాలో చేయాలి. కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అంటే ఏంటి అని ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. పూర్తిగా అందులో డీటెయిల్స్ ఉంటాయి. అలాగే మీ ఛానల్ సెకండ్ స్టెప్ వెరిఫికేషన్‌ని కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మొబైల్ నంబర్ మీ జీమెయిల్‌కి యాడ్ చేసి ఉండాలి. 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఎనేబుల్ ఉంటేనే మనం మానిటైజేషన్ అయితే చేసుకోగలం. అలాగే మానిటైజేషన్ అవ్వాలి అంటే మన క్రైటీరియా ఏంటి అంటే సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎంత అంటే చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది. అంత సింపుల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మానిటైజేషన్ అవ్వాలి అంటే యూట్యూబ్ ఈ 2024లో 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఫస్ట్ స్టేజ్ మానిటైజేషన్, అలాగే సెకండ్ స్టేజ్ మానిటైజేషన్ అనైతే మనం దీన్ని అనుకోవచ్చు. ఫస్ట్ స్టేజ్‌లో ఏమొస్తుంది అంటే మీరు 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. ఇక్కడ ఎన్ని రోజులు అనేది మ్యాటర్ అవ్వదు. మీరు ఎప్పుడైనా ఎన్ని రోజులలో అయినా మీరు 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అది సంవత్సరం అయినా, 2 సంవత్సరాలైనా ఎప్పుడైనా కూడా ఇక్కడ మనకు టైమ్ పీరియడ్ అనేది ఉండదు. సబ్స్క్రైబర్స్‌లో మాత్రమే. అలాగే వ్యూస్ వచ్చేసరికి షార్ట్స్‌కి వ్యూస్ వచ్చేసరికి 3,000,000 వ్యూస్ లాస్ట్ 90 డేస్‌లలో కంప్లీట్ అవ్వాలి. లాస్ట్ 90 డేస్ అంటే ఈరోజు ఎన్నో తారీఖు? 16వ తారీఖు ఫిబ్రవరి కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి లాస్ట్ 90 రోజులు ఏదైతే ఉందో అది కౌంట్ అవుతుంది. అలాగే ఇక్కడ 17 మారిందనుకో అక్కడ మళ్ళీ ఇంకో డేట్ మళ్ళీ తక్కువవుతుంది. ఈ లాస్ట్ 90 డేస్‌లో మనకు 3,000,000 వ్యూస్ కంప్లీట్ అవ్వాలి. అలాగే వాచ్ టైమ్ దగ్గరికి మనం వెళ్ళినామనుకోండి, 3000 అవర్స్ వాచ్ టైమ్ లాస్ట్ 365 డేస్‌లో ఉండాలి. అంటే 365 రోజులలో మనకు 3000 గంటల వాచ్ టైమ్ వచ్చి ఉండాలి లాంగ్ వీడియోస్‌కైతే. అంటే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది. ఇక్కడ మనకు ఈరోజు 16 ఫిబ్రవరి గదా! అక్కడ మనకు లాస్ట్ 16 మనకిక్కడ 17 ఫిబ్రవరి నుంచెల్లి కౌంట్ అవుతుంది. ఇక్కడ 17 ఫిబ్రవరి అయిందనుకోండి, అక్కడ 18 ఫిబ్రవరి నుంచెల్లి ఈ విధంగా కౌంట్ అవుకుంటూ వస్తుంది. అక్కడ నీకు డేస్ తక్కువైన కొద్దీ అక్కడ ఉన్న వాచ్ టైమ్ తగ్గుతుంది. అలాగే ఈ రోజు వచ్చిన వాచ్ టైమ్ ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. ఇది సింపుల్ టెక్నాలజీ. మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఇంకోటేంటి అంటే ఇందులో లాస్ట్ 90 డేస్‌లలో మినిమమ్ 3 వీడియోస్ అప్‌లోడ్ చేసి ఉండాలి. అలాగే ఆ 3 వీడియోస్ గూడా పబ్లిక్‌లో ఉండాలి.
అలా ఉన్నట్లయితే మీకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మానిటైజేషన్‌కి మీరు ఎలిజిబుల్ అయినట్టు. ఎలిజిబుల్ మాత్రమే, ఖచ్చితంగా ఎనేబుల్ అవుతుందని అయితే చెప్పట్లేదు. దాని గురించి మీకు తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఒకవేళ మీరు ఎలిజిబుల్ తర్వాత మీరు ఎనేబుల్ అయిందనుకోండి, మీకు సూపర్ థాంక్స్, అలాగే సూపర్ చాట్, అలాగే మెంబర్‌షిప్స్ ఎనేబుల్ అవుతుంది. అలాగే షాపింగ్ గురించి మీ ఓన్ ప్రొడక్ట్స్‌ని మీరక్కడ పెట్టుకొని ప్రమోట్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఓకేనా? ఇక్కడ యాడ్స్ అనేది రావు. అలాగే యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చూస్తే నీకు ఎలాంటి మనీ రాదు. ఎలాంటి రెవెన్యూ అనేది మీకు జనరేట్ అవ్వదు యాడ్స్ ద్వారా. అది షార్ట్స్‌కైనా లేకుంటే లాంగ్‌కైనా. మరి ఈ యాడ్స్ రెవెన్యూ రావాలి అంటే ఏ విధంగా అంటే, మీరు సేమ్ మనకు లాస్ట్ 365 డేస్‌లో 4000 అవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ అయ్యి ఉండాలి. లాంగ్ వీడియోస్‌కైతే, అలాగే షార్ట్ వీడియోస్‌కైతే 10,000,000 వ్యూస్ లాస్ట్ 90 రోజులలో కంప్లీట్ అవ్వాలి. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ ఈళ్ళు గూడా ఎప్పుడొచ్చినా గూడా పర్వాలేదు. మీకు సంవత్సరానికి వచ్చిర్రా, లేకుంటే 2 సంవత్సరాలకు వచ్చిర్రా అనేది ఇక్కడ మ్యాటర్ అవ్వదు. ఎన్ని సంవత్సరాలకు వచ్చినా గూడా నీకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ యూట్యూబ్ ఎక్కడా గూడా టైం మెన్షన్ చేయలేదు. 1000 సబ్స్క్రైబర్స్ ఇన్ని రోజులనే రావాలి, ఇంత టైం పీరియడ్‌లోనే రావాలి అని ఎలాంటి మెన్షన్ అయితే చేయలేదు. ఈ సబ్స్క్రైబర్స్ అనేది ఎన్ని రోజులలో వచ్చినా గూడా పర్వాలేదు. బట్ వాచ్ టైమ్ అలాగే వ్యూస్ మాత్రం ఖచ్చితంగా టైం పీరియడ్ అయితే ఉంటుంది. వాచ్ టైమ్ మనకు 365 డేస్, అలాగే వ్యూస్ వచ్చేసరికి 90 డేస్‌లో మాత్రమే మనకు టైం పీరియడ్ ఉంటుంది. ఓకేనా? ఇది మీకు సింపుల్‌గా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇది కంప్లీట్ అయిన తర్వాత మీకు సేమ్ వాచ్ పేజ్ యాడ్స్ అంటే మన యూట్యూబ్‌లో యాడ్స్ వస్తూ ఉంటాయి చూడండి. వాటి నుంచి రెవెన్యూ వస్తుంది. అలాగే షార్ట్స్ నుంచి మనం స్క్రోల్ చేసుకుంటూ వెళ్తుంటే మధ్యలో యాడ్స్ వస్తాయి చూడండి. వాటి నుంచి రెవెన్యూ వస్తుంది. అలాగే మనకు యూట్యూబ్ ప్రీమియం తీసుకున్న వాళ్ళు మన వీడియో చూసినా గూడా అందులో నుంచి గూడా మనకు రెవెన్యూ షేర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే షాపింగ్‌లలో అక్కడ మనకు మీ ఓన్ ప్రొడక్ట్స్ ఉంది గదా! ఇంకోటి ఇక్కడ మనకు షాపింగ్‌లలో వేరే వాళ్ళ ప్రొడక్ట్స్‌ని గూడా ప్రమోట్ చేసుకునే విధంగా అయితే ఇస్తుందన్నట్టు యూట్యూబ్. ఓకేనా? ఇది మనకు దానికి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ మానిటైజేషన్‌కి అలాగే సెకండ్ స్టేజ్ ఆఫ్ మానిటైజేషన్‌కి డిఫరెన్స్. ఇది సింపుల్‌గా మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. దీని తర్వాత మరి ఇది కంప్లీట్ అయిందని అనుకుందాం. మంచిగా ఈ 4000 అవర్స్ వాచ్ టైమ్ గాని, లేకుంటే 3000 అవర్స్ వాచ్ టైమ్ కంప్లీట్ అయింది. 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు. అయిన తర్వాత మీరు మానిటైజేషన్‌కి వెళ్ళాలి. మానిటైజేషన్‌కి వెళ్ళేటప్పుడు యూట్యూబ్ అసలు ఏం చెక్ చేస్తుంది అనంటే, మీ ఛానల్ మెయిన్ థీమ్ ఏంటి? అలాగే మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఏమున్నాయి? అలాగే న్యూ వీడియోస్ ఏమున్నాయి? అలాగే ఎక్కువ మనకు వాచ్ టైమ్ జనరేట్ అయిన వీడియోస్ ఏమున్నాయి? అలాగే మీ మెటా డేటా, మీ టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్, థంబ్‌నెయిల్ ఇవన్నీ గూడా పూర్తిగా చెక్ చేస్తుంది. ఓకేనా? ఇవన్నీ పూర్తిగా చూసుకున్న తర్వాత మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్ అప్లై చేసేటప్పుడు అందులో గూడా మనకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అనేది ఉంటుంది. స్టెప్ 1 మీద మనం క్లిక్ చేసినప్పుడు స్టార్ట్ అని వస్తుంది. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్‌లలో మనకు యాడ్సెన్స్ అకౌంట్‌ని క్రియేట్ చేసుకోమంటుంది. యాడ్సెన్స్ అకౌంట్‌ని ఒకవేళ మీకుంటేనో ఎగ్జిస్టింగ్ అని క్లిక్ చేయాలి. లేకుంటే క్రియేట్ న్యూ అని వస్తుంది. ఆ విధంగా కొత్తది క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీది పాతది ఉండి గూడా మీరు మళ్ళీ కొత్తది క్రియేట్ చేశారనుకోండి, మీకు సెకండ్ స్టెప్‌లో ఎర్రర్ అయితే వస్తుంది. అది రావద్దు అంటే ఫస్టే మీరు యాడ్సెన్స్ అకౌంట్‌ని చెక్ చేసుకునే విధంగా ఉండాలి. అలాగే ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్‌కి అయితే వెళ్తుంది. థర్డ్ స్టెప్‌లలో మీ ఛానల్ రివ్యూ అవుతుంది. రివ్యూ అయ్యేటప్పుడు చాలామంది ఇక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాగే యూట్యూబ్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాను గదా! ఇక్కడనే మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఏంటి అంటే రీయూజ్డ్ కంటెంట్. మీరు ఎవరి వీడియోస్ అన్నా డైరెక్ట్‌గా తీసుకొనొచ్చి అందులో మీ స్కిల్స్ లేకుండా మీరు డైరెక్ట్‌గా వీడియో అప్‌లోడ్ చేశారనుకోండి, మీకు రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. అలాగే మీ వీడియోస్‌నే మీరు సేమ్ టైటిల్, సేమ్ డిస్క్రిప్షన్, సేమ్ ఎడిటింగ్, సేమ్ అదే విధంగా చేసుకుంటూ వెళ్ళిర్రనుకోండి, రిపిటేటివ్ కంటెంట్ అనేది ఎర్రర్ వస్తుంది. అలాగే మీరు ఏఐ జనరేటెడ్ వీడియోస్ చేస్తున్నట్లయితే, అంటే మొత్తం కూడా మీది అందులో ఏ పని ఉండదు. ఓన్లీ డైరెక్ట్‌గా ఒక ఏఐ మాట్లాడినట్టు తీసుకొనొస్తారు వీడియో. అలాగే మీరు స్క్రిప్ట్ గూడా ఏఐతోనే రాపిస్తారు. మొత్తం వర్క్ గూడా ఏఐతోని చేపిస్తారు. అందులో తీసుకొచ్చి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత దేవుడా వ్యూస్ రావాలి, నా వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వాలని అయితే కోరుకొని మానిటైజేషన్‌కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత యూట్యూబ్ మీకు ఇక్కడ పెద్ద షాక్ ఏమిస్తుంది అంటే మానిటైజేషన్‌లో ఎర్రర్ ఇస్తుంది. మీకు ఇది మానిటైజేషన్ అవ్వదు అని క్లియర్‌గా మిమ్మల్ని
పంపించేస్తుంది. ఎంతో కష్టపడి మీరు వీడియోస్ జనరేట్ చేస్తారు కదా! దానికి ఫలితం లేకుండా అయితే ఉంటుంది. మరి ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఏ విధంగా చేయాలి అనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. కానీ పూర్తిగా ఏఐ వీడియోస్ చేసినట్లయితే మానిటైజేషన్ అయితే అవ్వవు. అలాగే వీటితో సహా ఒకవేళ మీరు రియూజ్డ్ కంటెంట్ చేయలేదు, అలాగే రిపిటేటివ్ కంటెంట్ చేయలేదు, అలాగే ఏఐ వీడియోస్ కూడా చేయలేదు, అయినా కూడా మీకు మానిటైజేషన్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు అడ్వర్టైజ్ ఫ్రెండ్లీ కంటెంట్ చేయకపోతే. అంటే అడ్వర్టైజర్స్‌కి ఫ్రెండ్లీగా ఉండాలి మీ కంటెంట్. చాలామంది ఏం చేస్తారంటే అడల్ట్ కంటెంట్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఏది పడితే అది పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే కంటెంట్ గానీ, లేకపోతే ఇక మనం చెప్పుకోలేని కంటెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి కంటెంట్ చేసినా గూడా మనకు మానిటైజేషన్ అయితే మీకు ఎలిజిబుల్ అయితే అవ్వరు. మీకు మానిటైజేషన్ అయితే ఇవ్వదు. ఆ తర్వాత మీరు బాధపడాల్సి అయితే వస్తుంది. ఎంతో కష్టపడి నేను చేసినా గదా అని. ఓకేనా? అందుకోసం ఇవేవి కూడా చేయకండి. అలాగే ఈ అడ్వర్టైజర్ ఫ్రెండ్లీ కంటెంట్ గురించి మీకు ఆల్రెడీ వీడియో చేశాను. కానీ 2024లో చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఒకవేళ మీరు దాని గురించి సెపరేట్‌గా వీడియో చేయమంటే నేను దాని మీద వీడియో చేయడానికి కూడా ప్రయత్నిస్తాను. అలాగే ఒకవేళ ఏదో ఒక తప్పుంది. రీయూజ్డ్ కంటెంటా లేకుంటే రిపిటేటివ్ కంటెంటా ఏదో ఒక తప్పుంది. మీకు ఎర్రరే వచ్చిందనుకుందాం మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మీకు 30 డేస్ టైమ్ అయితే ఇస్తుంది. 30 డేస్‌లలో అన్నీ కూడా సరిచేసుకొని మీరు ఏదైతే తప్పులు చేశారో అవి సరిచేసుకొని అప్లై చేయమనైతే అంటుంది. ఒకవేళ ఏమైనా నా తప్పే అయింది యూట్యూబ్ అంటుంది. ఒకవేళ నా తప్పే ఏమైనా అయింది నీ ఛానెల్‌ని రివ్యూ చేసేటప్పుడు, ఒకవేళ నేను తప్పు చేసినట్లయితే నాకొక వీడియో తీసి పంపు. నువ్వు ఏం తప్పు చేశాను నేను నీ ఛానెల్ రివ్యూ చేసేటప్పుడు అని ఎక్స్‌ప్లెయిన్ చేసి నాకొక రివ్యూ వీడియో పంపు అని నీకు 14 రోజుల టైం అయితే ఇస్తుంది. ఆ 14 రోజులలో నువ్వు ఒక వీడియో తీసి ఆ వీడియో లింక్‌ని సెండ్ చేసినట్లయితే వాళ్ళు అది రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత యూట్యూబ్ తప్పు అని దానికి అనిపిస్తే వాళ్ళు తిరిగి నీకు మానిటైజేషన్ ఇస్తారు. లేకపోతే మాత్రం నువ్వు ఖచ్చితంగా ఏడవాల్సి అయితే వస్తుంది. ఆ తర్వాత ఒకవేళ ఇక్కడ 2024లో ఆశ్చర్యపోయే మాట ఇదే. సెకండ్ సారి గూడా మీకు ఎర్రర్ వచ్చింది అనుకుందాం. అంటే మీరు 30 డేస్ తర్వాత అప్లై చేసిర్రు. ఆ తర్వాత గూడా ఎర్రర్ వచ్చిందనుకోండి. 90 రోజులు వెయిటింగ్ చెయ్యాలి. 3 నెలల వరకు వెయిటింగ్ జేయాలి. 3 నెలల తర్వాతనే మీరు మళ్ళీ అప్లై చేసే విధంగా అయితే ఉంటుంది. 3 నెలల గ్యాప్ అంటే లాస్ట్ 365 డేస్‌లలో మీకు వాచ్ టైమ్ తగ్గుతూ ఉంటుంది. అలాగే లాస్ట్ 90 డేస్‌లలో ఇగ షార్ట్స్ అయితే లాస్ట్ 90 డేస్‌లలో 10,000,000 వ్యూస్ ఉండాలి గదా! అవి మొత్తం గూడా జీరోకు పడిపోతాయి. ఆ తర్వాత నువ్వు ఏడవాల్సి అయితే వస్తూ ఉంటుంది. ఇదైతే ఆశ్చర్యపోయే ముచ్చటనైతే నేను చెప్తున్నాను మీ అందరి కోసం. ఓకేనా? ఇదంతా కంప్లీట్ అయిపోయింది. మీరు ఏ తప్పు చేయలేదు. మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకున్నారు అనుకుందాం. మానిటైజేషన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత మీరు ప్రతి ఒక్కటి కూడా ఎర్న్ ట్యాబ్‌లోకి వెళ్ళి మొబైల్‌లో కాకుండా మన కంప్యూటర్‌లో గానీ, లేకుంటే ల్యాప్‌టాప్‌లో గానీ వెళ్ళి studio.youtube.comలోకి వెళ్ళినట్లయితే కింద మనకు ఎర్న్ ట్యాబ్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్‌లో. ఎర్న్ ట్యాబ్‌లోకి వెళ్ళిన తర్వాత మీరు మానిటైజేషన్ వాచ్ పేజ్ యాడ్స్‌ని టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే మెంబర్‌షిప్స్‌ని ఎనేబుల్ చేసుకోవాలి. అలాగే సూపర్ థాంక్స్, సూపర్ చాట్ ఇవన్నిటిని కూడా ఎనేబుల్ చేసుకోండి. సూపర్ స్టిక్కర్స్ కానీ ఇవన్నిటిని కూడా ఎనేబుల్ చేసుకోవాలి. మాన్యువల్‌గా చేసుకోవాలి ఇవన్నీ కూడా. అక్కడ మిమ్మల్ని లీగల్ నేమ్ అడుగుతుంది. అలాగే మీ ఛానెల్ పేరు అడుగుతుంది. అవన్నీ మీరు మీ మెయిల్ ఐడీ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తూ మీరు అన్నిటిని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు పూర్తిగా మానిటైజేషన్‌కి ఎలిజిబుల్ అయినట్లే. ఒకవేళ మీరు అందులో ఏమైనా యాక్సెప్ట్ చేయటం గానీ, లేకపోతే అందులో ఏదైనా ఫ్యూచర్ మీకు తెలియక యూజ్ చేసుకోకపోతే కింద మీకు ఈ విధంగా మీరు ఈ ఫ్యూచర్స్ వాడట్లేరని గూడా మీ మొబైల్‌లో గానీ, లేకుంటే మీ కంప్యూటర్ studio.comలో గానీ మీకు ఖచ్చితంగా వైట్ స్టూడియోలో చూపిస్తుంది. ఆ తర్వాత నువ్వు చూసుకొని వాటిని గూడా ఎనేబుల్ జేసుకోవాలంటే ఎనేబుల్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మీకొక సజెషన్ ఏంటి అంటే మెంబర్‌షిప్ ఎనేబుల్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు మెంబర్స్‌కి ఏమైనా స్పెషల్‌గా ఇవ్వగలుగుతారు అనుకుంటేనే మెంబర్‌షిప్ ఎనేబుల్ చేసుకోండి. లేకపోతే వాళ్ళు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళమైతే అవుతాం. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు చాలా నచ్చుతుందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్‌లోకి కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం. అలాగే యూట్యూబ్‌లో ఏ డౌట్స్ ఉన్నా గూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మానిటైజేషన్‌కి సంబంధించి గూడా మానిటైజేషన్‌లో ఏ ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మనం దాని గురించి స్పెషల్‌గా మాట్లాడుకుందాం.
ఓకే ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకుంటే ఈ వీడియో మీకు చాలా చాలా నచ్చినా ఒక లవ్ సింబల్ కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు చాలా నచ్చిందనైతే నేను అనుకుంటాను. ఓకే ఫ్రెండ్స్ బాయ్. జై హింద్. వందే మాతరం. హరే కృష్ణ. రాధే రాధే.